ఈ సారీ కుచ్చులు అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. అయితే బయట కొనాలంటే మాత్రం మనకి 200, 300 ఇంకా పైనే ఉంటున్నాయి. అలా కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ సారీకి బ్లౌజ్ కుట్టుగా మిగిలిన పీస్ అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంత క్లాత్ మిగిలింది. ఇదే క్లాత్ తోటి నేను చేస్తున్నాను. కొంచెం తక్కువ పీస్ ఉన్నా కూడా అయిపోతుందండి. ఒక 1/2 మీటర్ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసి మనం ఈ కుచ్చులు అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 మడతలు వేసుకోండి. మీ దగ్గర క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి చూసుకొని మీరు ఎన్ని మడతలైనా వేసుకోవచ్చు. ఇలా మడతలు వేసిన తర్వాత ఏదైనా ఒక క్యాప్ తీసుకోండి. మీకు ఎగ్జాక్ట్గా కొలత కావాలంటే మనకి హార్లిక్స్కి వీటికి ఉండే పై క్యాప్ ఉంటుంది చూసారా, ఆ మాత్రం సైజ్ సరిపోతుంది. అలాంటిది మీరు ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ హనీ క్యాప్ బాటిల్కి వచ్చిన క్యాప్ తీసుకున్నానండి. దాన్ని ఈ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్గా డ్రా చేసుకుని ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 మడతలు వేసాను కాబట్టి ఇలా కట్ చేసేటప్పటికి 4 పీసెస్ వస్తాయి. అలా మీ ఇష్టం ఎన్ని మడతలైనా వేసుకోవచ్చు. ఒక్కొక్కటి కట్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 4 మడతలు అని చెప్పాను. మీ దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి మీకు అంటే అడ్జస్ట్ చేయడం బట్టి దాన్ని బట్టి చూసుకుని జస్ట్ రౌండ్ పీస్ వచ్చేలాగా వేసుకోండి. ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎన్ని కట్ చేయాలంటే మనకి సారీకి ఎన్ని కుచ్చులు అయితే కావాలో చూసుకుని అన్ని కట్ చేస్తే సరిపోతుందండి. నాకు తెలిసి ఏ సారీకైనా సరే 21 లేదా 21 నుంచి 25 కుచ్చులు అనేవి మనకి పడతాయి. దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ తీసుకునేది నెట్ క్లాతే కానీ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు కదా, సో అందుకని నేను ఒక్కొక్క కుచ్చికి ఒక్కొక్క పీస్ మాత్రమే తీసుకున్నాను. ఇన్కేస్ మీరు బాగా ట్రాన్స్పరెంట్గా ఉన్న నెట్ క్లాత్ తీసుకుంటే కనుక 2 తీసుకోండి. అంటే 2 పీసెస్కి తీసుకొని ఒక కుచ్చి తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కటే పీస్ అయితే అంత బాగోదు, అంత నీట్గా కనిపించదు. ఇది కొంచెం క్లాత్ అనేది దలసరిగా ఉంది, చూస్తున్నారు కదా, అందుకని ఒక కుచ్చికి ఒక పీసే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీని మధ్యలోకి ఈ గోల్డ్ కలర్ బీడ్ అనేది పెట్టుకున్నానండి. కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా పెట్టుకోవాలి. అండ్ అలాగే హోల్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. హోల్ కరెక్ట్గా పైకి వచ్చేలాగా చూసుకొని మిడిల్లోకి ఇలా కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని దారం చుట్టేసుకోవాలి. ఇలా దారం చుట్టేసుకొని మనకి కావాల్సిన కుచ్చులన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, హోల్ అనేది పైకి కనిపించాలన్నమాట. దారం చుట్టేసుకొని ముడి వేసుకోవడమే. ఇలా కావాల్సిన తయారు చేసుకుని ముడి వేసుకున్న తర్వాత సూది దారం తీసుకుని చూస్తున్నారు కదా, ఈ బీడ్ లోపల నుంచి సూది తీసుకురావాలి వెనక నుంచి పై వైపుకి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇంకొక బీడ్ అనేది ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని సేమ్ ఇదే సూది దారంతో కట్ చేయకుండా డైరెక్ట్ మనం చీరకి ఇలాగా స్టిచ్ చేసేసుకోవడమే. ఈ గ్యాప్ ఎంత ఇవ్వాలి అనుకునేది మీ ఇష్టం అండి. మీకు ఎక్కువ కుచ్చులు కావాలంటే పక్కన వేసుకోండి, లేదు అనుకుంటే ఒక 2 to 3 ఇంచెస్ గ్యాప్ ఉండేలా వేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే. లేదు అనుకుంటే పక్కన కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకొని వేసుకున్నాను. అలా వేసుకుంటే నాకు 22 కుచ్చులు అనేవి పడ్డాయి అన్నమాట. ఇలా వేసుకొని ఒక నాటు వేసుకోవడమే. ఇలా కంప్లీట్గా మొత్తం చూసారు కదండి, సారీకి కుచ్చులు వేసుకోవడం ఎంత ఈజీయో. మీరు కూడా వేసుకొని ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాగా మీరు పాత చీరలకు కూడా ఏదైనా బ్లౌజ్ పీసులు ఉంటే ట్రై చేయొచ్చు.